అందరికి నమస్కారం. ఇవాళ మన టాపిక్ ఇవాళ ఏంటంటే యాక్చువల్లీ మీరు కరెక్ట్గా చూడండి జనాల్లారా, మన దగ్గర ఇన్నోవేషన్ అంటే కొత్త ఒక రీసెర్చ్ చేయడం యూనివర్సిటీస్లో, ఉమ్, కొత్త ఒక ప్రోడక్ట్ కనుక్కోవడం ఇట్లాంటివి మన దేశంలో చాలా తక్కువ చూస్తూ ఉంటాం. చూసిన వాటిని ప్రాపర్గా మార్కెట్ చేయడానికి మరి ఆస్కారం ఉందా అంటే అవి ఉండవు. మరి ఇవన్నీ వాళ్ళని నేను మేము ముందుకు పెట్టడానికి కారణం ఏంటంటే ఒక టాపిక్ చూపిస్తాను చూడండి ప్రజలారా. లుక్ ఎట్ దిస్ వరల్డ్స్ బెస్ట్ కంపెనీస్. ఇవి ప్రపంచంలో మంచి కంపెనీస్ అన్నమాట. ఓకే, వరల్డ్స్ బెస్ట్ కంపెనీస్ కనుక చూస్తే ఈ ఇయర్ 2024కి ఒక 1000 కంపెనీలలో మనం ఎక్కడున్నామో అని చూస్తే మన ఫస్ట్ కంపెనీ స్టార్ట్ అయింది ఇక్కడ చూడండి, ఎట్ ద బాటమ్ ఆఫ్ ద పేజ్లో ఉంది. ఇక్కడ చూడండి ప్రజలారా, బాటమ్ ఆఫ్ ద పేజ్లో మన ఫస్ట్ కంపెనీ 112th ర్యాంక్ ఉంది. ఓకే, మాదేంది హెచ్సిఎల్. తర్వాత ఇన్ఫోసిస్ 119 ఉంది, విప్రో 134 ఉంది. ఇవన్నీ మంచిగా ఉన్నాయి, ఈడదాకా సంతోషం. కానీ అసలు మన దగ్గర పేల్వాళ్ళు ఉన్నారు కదా, రిలయన్స్ ఇంకా అదాని, అంటే అంబానీ అదాని. మరి వీళ్ళు ఎక్కడున్నారు అనేది చూద్దాం మనము. ఈ ఇన్నోవేషన్ టెక్నిక్లలో వీళ్ళని కనుక చూస్తే ఇగో చూడండి ప్రజలారా, అదాని గారేమో 646th ర్యాంక్లో ఉన్నది వీళ్ళ కంపెనీ, 646th. ఇక సరే అది అంబానీ గారు. ఇది అదాని గారిదేమో ఇక 700లో ఉన్నాడు, 736లో ఉన్నది నెంబరు. అంటే 1000 కంపెనీలను తీసుకుంటే దీని క్రైటీరియా ఏంటంటే $100 బిలియన్. $100 బిలియన్ ఎకానమీలలో వీళ్ళని చూసుకుంటే ఇగో ఆ స్టేజ్లో ఉన్నారు. మరి ఇంత డబ్బులు సంపాదిస్తారు కదా వీళ్ళు, ఇంత డబ్బులు సంపాదిస్తున్నప్పుడు ఇది ఎక్కడ పోయింది, వీళ్ళందరి స్టోరీలు ఎక్కడ నడుస్తున్నాయి అనేది కనుక మనం చూస్తే అసలు చాలా వెరైటీగా కనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ చూపిస్తుంది చూడండి ప్రజలారా. ఇప్పుడు వీళ్ళని కనుక మీరు చూసుకుంటే ఈ కంపెనీస్ ఎక్కడెక్కడ ఏమేం చేసుకున్నారు అని కనుక చూస్తే దే మేడ్ మింటింగ్ మనీ. అసలు మింటింగ్ అంటే అసలు డబ్బులు ఎంత పడితే అంత సంపాదించడం అనమాట, ఎంత పడితే అంత సంపాదించారు. మరి ఇంత సంపాదిస్తున్నప్పుడు మరి ఇన్నోవేషన్ లేకుండా ఎట్లా సంపాదిస్తున్నారు అనేది కదా మన క్వశ్చన్. అంటే ఇన్నోవేషన్ ఉండవు, ఊరికి గవర్నమెంట్ అదేంటి కాంట్రాక్టులు తీసుకోడు, గవర్నమెంట్లో ఇంకేమేమి ఉంటే అవి తీసుకొని వెళ్ళిపోవడం, సంపాదించుకోవడం. లెట్స్ సే ఇవాళ జియో చూద్దాం, ఒక చిన్న ఎగ్జాంపుల్. మన భారతదేశంలో మరి ఇప్పుడు జియో ఉంది. చైనా మనకంటే పెద్దగా ఉంటుంది దేశం, పాపులేషన్ ఇంచుమించుగా మనది వాళ్ళ సమానమే. కానీ చైనాలో టెలికాం సెక్టార్ ప్రైసెస్ తక్కువ, అంటే ఫోన్ ఛార్జీలు, ఇంటర్నెట్ ఛార్జీలు ఇవి చాలా తక్కువ. మరి మన దగ్గరేమో దానికంటే ఎక్కువ. ఎందుకు? తర్వాత ఇంకోటి చెప్తాను. ఇప్పుడు మొన్న అంటే న్యూస్లో మనం అందరం చూసిందే, ఇంకా అంబానీ గారు వాళ్ళ కొడుకు పెళ్ళి అయితే 5,000 కోట్లు అయినాయి అట్లా అని. తర్వాత తెల్లవారి మీరు కనుక చూస్తే అయినాక పెళ్ళి అయినాక 2 రోజులకే చూస్తే న్యూస్ పేపర్లో అందరూ చూసే ఉంటుంటారు, రీఛార్జ్ ప్రైసెస్ పెంచేస్తే ఆయనకు ఒక 5,000 కోట్లు కాకుండా 10,000 కోట్లు వచ్చినట్టు. అంటే నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఆ రీఛార్జ్ పెంచడం ఉన్నది చూసినరా, అందరు కలిసి సిండికేట్ అయి పెంచిండ్రు. ఆ రోజు ఓడా వాళ్ళు పెంచిండ్రు, ఎయిర్టెల్ వాళ్ళు పెంచిండ్రు, మళ్ళీ దీన్ని మన జియో వాళ్ళు పెంచిండ్రు. ముగ్గురు కలిసి కూడా వాళ్ళుకొని చేసిన పని ఇది. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే కాంపిటీషన్ అనేది మనం ఎంత పెంచుకుంటూ పోతే అంత రిఫైన్ అవుతూ ఉంటాం. మన దగ్గర అది లేదు. మన యూనివర్సిటీస్లో అసలు టాప్ 10 యూనివర్సిటీస్లో కనుక చూసుకుంటే మన ర్యాంకులు మస్తు ఎనుకుంటాయి. ఎక్కడో ఉంటుంది అసలు మన 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 యూనివర్సిటీ ర్యాంక్స్ అసలు కనిపించవు. మరి ఇప్పుడు టాప్ ఫ్రేమ్లో అవి కనిపించినప్పుడు ఇన్నోవేషన్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది? ఇన్నోవేషన్ అనేది రాదు. ఇప్పుడు అమెరికన్ ఎకానమీ కొన్ని మిగతా ఎకానమీ చూసుకుంటే ఒకటి చెప్తా ప్రజలారా, ఎన్ని కాంట్రవర్సీస్ ఎక్కడ ఏమేమి ఉన్నా కూడా ప్రాక్టికల్గా చూడండి, అమెరికన్ కంపెనీస్ని మనం ఎట్లా అప్రిషియేట్ చేయాలంటే వాళ్ళు దే మేక్ మనీ బై సెల్లింగ్ ద ప్రోడక్ట్ ఓవర్సీస్. అంటే అమెరికాలో కాకుండా మిగతా దేశాల్లో కూడా వాళ్ళ ప్రోడక్ట్ అమ్మే విధంగా చూసుకుంటారు. మనం చాలామంది ఐఫోన్ వాడుతూ ఉంటాం కదా, చాలామంది ఐఫోన్ వాడితే ఈ ఐఫోన్ మరి ఎక్కడిది, ఇది అమెరికన్ కంపెనీ రైట్, కానీ త్రూఅవుట్ ద వరల్డ్ యూజ్ చేస్తుండ్రు. వాళ్ళ ఎకానమీ $2 ట్రిలియన్ దానిపైన, అది అపుల్ది. అట్లాగే మీరు మైక్రోసాఫ్ట్ చూద్దాము. మైక్రోసాఫ్ట్ చూస్తే ఇప్పుడు మైక్రోసాఫ్ట్ విండోస్, జర్నల్స్, అసలు ఆఫీసు ఇవన్నీ ఉంటూనే ఉంటాయి, అవునా? వీళ్ళందరూ కూడా ప్రోడక్ట్ ఇవాళ మైక్రోసాఫ్ట్ అంటే మన కంప్యూటర్ వాడితే మన అందరం కూడా విండోస్ ఉంది కదా, ఆ ప్రోడక్ట్ మన అమెరికన్ది కదా అది. సో దట్ ఈస్ హౌ దే మేక్ మనీ. వాళ్ళు ప్రోడక్ట్ని వేరే దేశాలకు అమ్మేటట్టు చేసి దేశానికి వాళ్ళు డబ్బులు తెచ్చుకుంటారు. మరి మన సంగతి ఏముంది?
మన దగ్గర ఏం ఉండదు. అంబానీ అదాని వీళ్ళు కాంట్రాక్టులు తీసుకోడు. ఈ ఎయిర్పోర్ట్ అనో, అది సీపోర్ట్ అనో, లేకుంటే ఇక ఎయిర్టెల్ అని, అదే సారీ టెలికమ్యూనికేషన్స్ అని చెప్పో, ఇంకా మైనింగ్లు అని చెప్పో, ఇవే పొద్దుస్తమానం ఉంటుంది. ఈ ఈ ఈ కంపెనీస్ ఇంకొకటి ఏంటంటే ఈ దేశంలోనే కాదు, మీరు బంగ్లాదేశ్లో పోయి మళ్ళీ అదే పవర్ బిజినెస్ చేస్తూ ఉంటారు వీళ్ళు. వాళ్ళు ఆస్ట్రేలియా పోయినా కూడా అక్కడ మళ్ళీ బొగ్గు గనులు దవ్వుడు, మళ్ళీ దాన్ని ఇక్కడ అమ్ముడు ఉండదు, ఇండియాలోనే తీసుకొచ్చి అమ్ముడు. ఆ తీసుకొచ్చే ధర కూడా చూడండి, యావరేజ్ ఏదో 3,000 రూపాయలకి ఎంతో టన్ ఉంటే వీళ్ళకి 30,000 రూపాయలు కట్టాలి. అంటే 1:10 రేషియోలో కట్టాలన్నమాట. సో అంటే ఎట్లున్నదంటే అసలు సిచ్యువేషన్స్ మొత్తం ఒక్క పద్ధతి లేకుండా ఉన్నదండి ప్రజలారా. ఇంకా ఇంకొకటి చూపిస్తా. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇంకొక విషయం చూపిస్తా చూడండి ప్రజలారా. నా ఐఐటి గ్రాడ్యుయేట్స్కి జాబులు లేవు, ఐఐటి గ్రాడ్యుయేట్స్కి జాబులు లేవు. మరి ఎంతమందికి లేవు అంటే ఆల్మోస్ట్ 8,000 మెంబర్స్కి ఈ ఇయర్ 8,000 మందికి గ్రాడ్యుయేట్లకు జాబులు లేవు. మరి ఈ 8,000 మందికి ఉద్యోగాలు లేకుంటే మరి ఉన్న వాళ్ళ ఉద్యోగాలు ఏమైనా మంచిగా ఉన్నాయంటే అది లేదు. లీస్ట్ ప్యాకేజ్ 4 lakhs ఈ ఇయర్. అంతకంటే ముందేమో 6 lakhs ఉంటే ఈ ఇయర్ మాత్రం ఇంకా పడిపోయింది. అంటే 1/3 పడిపోయింది. అంటే 33% పడిపోయింది శాలరీ. ఓకే, లోయెస్ట్ శాలరీ. మరి దానికి కూడా కాంపిటీషన్ ఉంది, తీసుకున్నారు కూడా జనాలు. సరే ఏదో ఒకటి వచ్చింది, ఉద్యోగం అయితే వచ్చింది కదా అన్నట్టు. అంటే రీజన్ ఏంది దీనికి అంటే మన దగ్గర ఇన్నోవేషన్ లేక ఉన్నదే గుంజుకొని తీసుకునే పద్ధతి ఒకటి ఉంది. అట్లాగే మీరు కనుక చూస్తే అంటే లేటెస్ట్ డేటా లేదు నా దగ్గర, కానీ లెట్సే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఎస్బీఐలో ఒక 2.5 లక్షల మంది ఉద్యోగాలు చేస్తూ ఉంటారు అనుకుంటా యావరేజ్గా, కొంత సబ్జెక్ట్ కరెక్షన్. అదే సేమ్ అమౌంట్ ఆఫ్ టర్న్ ఓవర్ ఉన్న మరి అదాని గారి దగ్గరనేమో 25,000 ఏమో చేస్తారు. అంటే వీళ్ళ మనీ వాళ్ళ మనీ రెండు కంపేర్ చేస్తే ఎస్బీఐది 10 లక్షల కోట్లు ఉంటుంది, లెట్సే అదానిది 10 లక్షల కోట్లు ఉంటుంది. అదాని దగ్గర 25,000 మంది పనిచేస్తారు, మరి ఎస్బీఐలోనేమో 2.5 లక్షల మంది పనిచేస్తూ ఉంటారు. అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మనకి ఇన్నోవేషన్ లేనన్ని రోజులు, మన ప్రోడక్ట్ని ప్రాపర్గా మార్కెట్ చేయనన్ని రోజులు, మన దగ్గర కాంపిటీషన్ పెంచనన్ని రోజులు, మన దగ్గర విద్యని అంటే యూనివర్సిటీస్కి ప్రాపర్గా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయనప్పుడు ఈ దేశం అనేది అభివృద్ధి చెందదు. ఒకటే మాట గుర్తుపెట్టుకోండి, అభివృద్ధి చెందడం చాలా కష్టం. అయితే మరి ఇప్పటిదాకా మరి మస్తు అభివృద్ధి చెందింది కదా అంటే ఒక మాట చెప్తా చూడండి. పాత కాంపిటీషన్కి కొత్త కాంపిటీషన్కి చూస్తే ఒక బూమ్ వచ్చింది, ఐటీ బూమ్ అనేది ఒకటి వచ్చింది. దాంతో ఏమైందంటే చాలామంది కూడా మన వాళ్ళు ఐటీలకు దిగినారు. దాన్ని అమెరికాలో బాగా అక్కడిక్కడ డబ్బులు సంపాదించి వెనక్కి పంపించారు. మన బడ్జెట్ ఓవరాల్గా 40 లక్షల కోట్లు ఉంటే 10 లక్షల కోట్లు ఈ డబ్బే ఉంది. మరి ఎన్ని రోజులు ఇప్పుడు పంపిస్తారంటే ఫ్యూచర్లో ఇది కుదరకపోవచ్చు, ఫ్యూచర్లో ఇంత కుదరకపోవచ్చు. కానీ ప్రాబ్లం ఏంటంటే మనము సరే అక్కడిక్కడ పోయి డబ్బులు మళ్ళీ చేసేది వాళ్ళకు సర్వీస్ చేసి మళ్ళీ మనం ఇండియాకు పంపించుకుంటాం. అంతేగాని మన ఇన్నోవేషన్ లేదు. మన ఇన్నోవేషన్ కనుక ఉన్నట్టయితే మనము మన ఇంట్లోనే ఉంటాం, మన దేశంలోనే ఉంటాం, కానీ మన ప్రోడక్ట్ మాత్రం బయటకు అమ్ముడుపోతూ ఉంటుంది. అంటే అప్పుడు ఏమైనట్టు, మనం కుటుంబాలతో కలిసి ఉండొచ్చు, మన అందరితో దగ్గరగా ఉండొచ్చు, మనము చదువుకున్న చోట పెరిగిన చోట ఎవరికి దూరంగా ఉండాల్సిన అవసరమే ఉండకపోవచ్చు. ఎట్ ద సేమ్ టైము మంచి ప్రోడక్ట్ కాబట్టి వాళ్ళంతా యూజ్ చేస్తూ ఉంటుంది. సో అంటే నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే ప్రజలారా, ఈ సిస్టమ్ అంతా ప్రాపర్గా చేయాలి అని అంటే మాత్రం ఈ ప్రభుత్వాలు ఉండకూడదు. ఈ ప్రభుత్వాలు దరిద్ర ప్రభుత్వాలు. ఎందుకు ఇంత మాట చెప్తున్నాను అంటే ఎడ్యుకేషన్ మీద 2%, 3%, 5% మ్యాక్సిమం అంతే పెడుతుండ్రు. వీళ్ళు అంతకుమించి పెట్టట్లేదు. ఆ పెట్టిన దాంట్లో కూడా ఎక్కువ డబ్బులు వాళ్ళు సాలరీస్ లాగానే వెళ్ళిపోతున్నాయి తప్ప అంతకుమించి ఉండవు. ఇక మనం తెలంగాణలో కనుక చూసుకుంటే ఈ యూనివర్సిటీలల్లో ఓవరాల్గా 50-60% ఫ్యాకల్టీ అసలు లేదు. ఒకప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ వాజ్ వన్ ఆఫ్ ద టాప్ 10 యూనివర్సిటీలో ఉండేది. అది ఇవాళ ఎక్కడన్నా చూడండి ఉస్మానియా యూనివర్సిటీ. అసలు అక్కడ స్పేస్ ఉందా? ఉద్యోగాలు ఉన్నాయా? పిల్లలకి ఏమైనా ఫెసిలిటీస్ ఉన్నాయా? నో. అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నాను ప్రజలారా, యూనివర్సిటీస్ మీద ఎడ్యుకేషన్ మీద మనం డబ్బులు పెడితే తప్ప ఇన్నోవేషన్ రాదు. ఇన్నోవేషన్ రానన్ని రోజులు దేశం అనేది అభివృద్ధి చెందడానికి చాలా కష్టం. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మాత్రం ఇప్పుడున్న కాంపిటీషన్కి మనం ముందుకు పోవడం చాలా కష్టమవుతుంది. అందుకనే కంట్రీ ఈజ్ ఫేసింగ్ ఎ లాట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం. అర్థమైందా? సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్.